మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఈ రోజున మీ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఓకే, అమెరికాలో సిచ్యువేషన్ వండర్ఫుల్గా ఉంది. అది ఇన్ నట్షల్. కానీ పాపం రీసెంట్గా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్, కరెంట్గా ఇక్కడ చదువుతున్న పిల్లలు, వాళ్ళని ఈ ఆన్లైన్లో వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కానీ, వాటిలో పెట్టే భయంకరమైన థంబ్నెయిల్స్ కానీ చాలా భయపెట్టేస్తున్నాయి. అలానే ఇక ఇండియన్స్ ఇక్కడికి రాకూడదు, ఇండియన్స్కి ఇక్కడ అవకాశం లేదు, ట్రంప్కి ఇండియన్స్ అంటే నచ్చరు, ఇలా ఏవేవో వీడియోస్ పెడుతున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫారెన్ స్టూడెంట్స్ లేనిదే అది ఏ కాలేజీ నడవదు. అన్ని కాలేజెస్కి మీకు ఫారెన్ స్టూడెంట్స్ కోటా కానీ, ఎక్స్పెక్టేషన్ కానీ, లేదంటే వాళ్ళు మార్కెట్ చేసుకోవడం కానీ, ఇవి చాలా కామన్. వాళ్ళు లేకుండా అసలు లేదు అది. ఓకే, సో అది ఐవీ లీగ్ స్కూల్ అవనండి, మామూలు స్కూల్ అవనండి, ఏదైనా సరే ఫారెన్ స్టూడెంట్స్ అన్నిట్లోనూ వస్తారు. ఇండియన్స్, చైనీస్ వీటిని డామినేట్ చేస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో, బికాస్ దర్ ఇస్ ఎ న్యూ షరీఫ్ ఇన్ టౌన్ అంటారు, కొత్త పోలీసు వచ్చారు కాబట్టి కొద్దిగా హడావిడి చేస్తారు. ఈ హడావిడి టైంలో పర్టికులర్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? వారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆల్రెడీ ఎకనామిక్గా మంచి సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ ఫీజులు, వాళ్ళ ఖర్చులు వాళ్ళకి కట్టుకోగలిగిన పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. వాళ్ళు ప్రాబబ్లీ మంచి మంచి స్కూల్స్కి వెళ్తూ ఉంటారు అండ్ దే ఆర్ లివింగ్ హ్యాపీ. ఓన్లీ థింగ్ ఏంటంటే, అమెరికాలో ఉంటున్న రోజుల్లో యూ డోంట్ వాంట్ టు బీ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ లీగల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏంటంటే, ఏమాత్రం లీగల్ ఇష్యూ వచ్చినా వాళ్ళని వెంటనే పట్టుకుని డిపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా. సో యూ వాంట్ టు బీ యాజ్ స్ట్రైట్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ పాసిబుల్. నెంబర్ 1, రిచ్ ఆర్ పూర్, ఇట్ డజంట్ మ్యాటర్. మేక్ ష్యూర్ యూ డోంట్ కాల్ ఫర్ ఎనీ ట్రబుల్స్. లేదంటే పార్టీలు చేసుకోవడము, నాయిస్ చేయడము, నేబర్స్లో కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము, అవి కూడా చేయకండి. లివ్ యువర్ లైఫ్ హ్యాపీలీ, లివ్ యువర్ లైఫ్ లా అబైడింగ్. అది ఆల్రెడీ స్థితిమంతులయ్యి ఫినాన్షియల్గా బాగున్న వాళ్ళకి మనం చెప్పాల్సిన సలహా. ఇక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు అంటే, ఈ ఆడ్ జాబ్స్ చేసుకుని వాళ్ళ అమెరికన్ స్టేని, ఎడ్యుకేషన్ని ఫండ్ చేసుకొద్దాము అని ప్లాన్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ రైట్స్ జరగడము, ఆ రైట్స్ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీస్ ఆర్ పొలిటికలీ మోటివేటెడ్ థింగ్స్ అండ్ ఇట్స్ ఎ స్మోక్ స్క్రీన్ దట్ ఈస్ క్రియేటెడ్ యాజ్ ఎ డైవర్షన్ ఫ్రమ్ ద బిగ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది కంట్రీ. ఈ ఆల్రెడీ నిన్న మొదలైనవి టారిఫ్ వార్స్ అండ్ వాటిల్లో మంచి బ్యాక్లాష్, స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడము అన్నీ జరుగుతున్నాయి. సో వాటి నుంచి జనం అవి మాట్లాడుకోకుండా ఇదొక స్మోక్ స్క్రీన్ అనమాట. అట్లనే కొంత డోనర్ క్లాస్ ఇచ్చిన డబ్బులు, ఆ డోనర్ క్లాస్ యాంటిసిపేషన్స్ ఏవైతే ఉంటాయో అవి, కొన్ని జైళ్ళు నింపడాలు, ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఈ టైంలో చేయాల్సింది ఎలా ఏంటంటే, జస్ట్ లే లో అండ్ మేక్ ష్యూర్ యూ డోంట్ గెట్ ఇన్ టు ఎనీ ట్రబుల్స్. బీ ఎ గుడ్ స్టూడెంట్. మీ పేరెంట్స్ తోటి, అలానే దయచేసి పేరెంట్స్ మీ పిల్లలతో మీరు మాట్లాడండి, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి అసెస్ చేసుకుని ఒక 6 నెలల పాటు మిమ్మల్ని మీరు ఇక్కడ సపోర్ట్ చేసుకోగలిగితే వండర్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ నార్మల్ టైం వచ్చేస్తుంది, వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత అన్ని గొడవలు బోర్డర్లో ఏవో ఉంటాయి తప్ప, ఇక టార్గెటెడ్ ఏవో ఉంటాయి తప్ప, ఈ చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్కి వచ్చి అక్కడ వెరిఫై చేసి అక్కడ పట్టుకోవడాలు తగ్గిపోతాయి సబ్స్టాన్షియల్గా. లాస్ట్ టైం కూడా అదే జరిగింది, బట్ ఈసారి కూడా అదే జరుగుతుంది. ఐమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఆన్ దాట్. సో ఈలోపు మీరు చేయాల్సింది ఏంటంటే, 4 నెలల పాటు, 5 నెలల పాటు మీరు ఇంట్లో ఉంటున్నట్టయితే, వేరే ఆడ్ జాబ్స్ చేయకుండా మీకు అడిషనల్ టైం వచ్చినట్టయితే, దయచేసి మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి.
చక్కగా ఏదైనా డేటా అనాలిసిస్ స్కిల్ అటు గూగుల్ జీసీపీలో కానీ ఏడబ్ల్యూఎస్లో కానీ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో కానీ వెళ్ళి ఒక స్కిల్ బిల్డ్ చేయండి. మీకు మీ కాన్ఫిడెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు స్కూల్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు యూ విల్ బీ ఇన్ ఎ డిఫరెంట్ జోన్ ఆల్ టుగెదర్. సో ఈ నెగిటివ్ టైంని మీరు పాజిటివ్గా కన్వర్ట్ చేయండి. యూ విల్ బి విన్నర్ అవుట్ ఆఫ్ దిస్. అది నా సిన్సియర్ అడ్వైస్ టు యూ. అట్లనే పేరెంట్స్, ప్లీజ్ మీ పిల్లలతోటి ఎంత ఫ్రీక్వెంట్గా వీలైతే అంత ఫ్రీక్వెంట్గా మాట్లాడండి, ఆనెస్ట్గా మాట్లాడండి. మేక్ ష్యూర్ వాళ్ళకి ఏ రోజున కూడా మోరల్ సపోర్ట్ లేదనే వాళ్ళు ఒంటరితనము ఫీల్ అయ్యే అవకాశం లేకుండా చూడండి వాళ్ళకి. ఒకవేళ వర్స్ట్ కేసు మీరు ఏమీ చేయలేము అనుకున్నట్టయితే మీరు ఇండియాకి వెళ్ళిపోండి. ఒక లాజికల్ బ్రేక్ తీసుకుని, మీ క్రెడిట్స్ మీకు ఎక్కడికి పోవు. 1 year బ్రేక్ తీసుకుని కొంత ఫైనాన్షియల్గా మళ్ళీ సొలిడిఫై అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అది చాలామంది అమెరికన్ పిల్లలు చేస్తుంటారు. ఇక్కడ సెబాటికల్ అని, ఫారెన్ స్టడీస్ అని, యూరోప్కి వెళ్ళడం చాలా ఇష్టం ఉంటుంది ఇక్కడ అమెరికన్ పిల్లలకి. అది అలానే హై స్కూల్ అయిపోయాక చాలామంది బ్రేక్ తీసుకుంటారు. సో అదే మెయిన్ డిఫరెన్స్ కూడా అమెరికన్ స్టూడెంట్స్కిను ఇండియన్ స్టూడెంట్స్కి ఏంటంటే, మనమేమో మోసలో అది 12 years స్కూల్, దెన్ 4 years అండర్ గ్రాడ్, దెన్ యూ కమ్ టు డూ మాస్టర్స్ ఇయర్. కంటిన్యూస్గా మీరు స్టూడెంట్గానే ఉంటారు. అమెరికన్ పిల్లలు ఏంటంటే 12 years స్కూల్ అయిపోయాక చాలామంది ఒక 2 years బ్రేక్ తీసుకుంటారు. వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తారు, దే ఎక్స్ప్లోర్ లైఫ్ ఆర్ దే ట్రావెల్. సో ఆ ఫ్రీడమ్ వాళ్ళు దాన్ని ఫుల్ పొటెన్షియల్గా దాన్ని వాడుకుంటారు. మనం చేయం ఆ పని. అందుకని మీకు చూస్తే వాళ్ళ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీకిను మన ఇండియన్ స్టూడెంట్ మెచ్యూరిటీకి తేడా ఉంటుంది. బికాజ్ వాడికి కొంచెం లోకజ్ఞానం ఉంటుంది, మనకి లోకజ్ఞానం ఉండదు. మన అమ్మ నాన్నల ఏది చెప్తే మనకి ఏది కావాలంటే వాళ్ళు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మనకి కష్టం నష్టం అంటే తెలియకుండా పెరిగిన పిల్లలు మీరు. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ అసెస్ యువర్ సిచ్యువేషన్. ఫైనాన్షియల్గా మీకు కేపబిలిటీ ఉంది, ఒక 6 నెలల పాటు మీరు కొంచెం లైలో అండ్ డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్, ఎనీథింగ్ ఇల్లీగల్ ఉండగలిగితే మీరు 6 నెలలు మీ మీద మీరు ఫోకస్ చేసుకుని బికమ్ ఎ బెటర్ స్టూడెంట్ అండ్ డూ సంథింగ్ విత్ ఎనీ స్కిల్. డేటా అనాలిసిస్ చాలా హాట్ స్కిల్గా ఉంది, అది ఇంకా హాట్ అవుతుంది. దాన్ని చేయండి. మీకు ఆన్లైన్ రిసోర్సెస్ వాడుకోండి. బట్ పేరెంట్స్తో రెగ్యులర్గా టచ్లో ఉండండి. అలానే పేరెంట్స్ మీరు కూడా టచ్లో ఉండండి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఈ ఫేజ్ ఇది ఇట్స్ ఎ టెంపరీ ఫేజ్. ఇది పాస్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్ లైఫ్కి వస్తుంది. అండ్ అగైన్ యూ విల్ గో బ్యాక్. అట్లానే వెకేషన్ టైం వచ్చినప్పుడు వీలైనంత మటుకు ఇంటర్న్షిప్స్ కోసం అప్లై చేయండి. మీ సీనియర్స్ రాని వాళ్ళు, ఫెయిల్ అయిన వాడు ఎవడో చెప్తారు, ఏవని మనకి రావరా బై, ఓన్లీ అమెరికన్స్కి వస్తాయి. నమ్మకండి ఆ మాటలు. అందరికీ అవకాశాలు వస్తాయి. కమ్యూనికేషన్ మీద వర్క్ చేయండి. చక్కగా మీరు ఇంగ్లీష్ మాట్లాడండి. మీరు ఇంగ్లీష్కి బాగా స్పీకింగ్ కంట్రీలో ఉన్నారు కదా. సో యూ హ్యావ్ టు బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్ క్లియర్లీ. మన దేశీ ఇంగ్లీష్ నుంచి బయటపడి ఇంగ్లీష్ సో స్పీకింగ్ వర్సెస్ టాకింగ్ అని నేను అంటుంటాను అన్నమాట, తేడా అది. సో ట్రై టు స్పీక్ ఇంగ్లీష్, నాట్ జస్ట్ టాక్ ఇన్ ఇంగ్లీష్. దట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. అంతే. ఈ సింపుల్ ఫార్ములా మీరు ఫాలో అవ్వండి, దెన్ యూ విల్ బి హ్యాపీ అగైన్. ఈ బయట ఈ నాయిస్ని కొంచెం తక్కువ అటెన్షన్ పే చేయండి. ఓకే, గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ ఐ కెన్ డూ ఫర్ యూ, ప్లీజ్ డూ లెట్ మీ నో.